దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనలో కులగణన చేపడతామని ప్రధాని మోడీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమను చూసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చింతల ఎద్దేవా చేశారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయము కుల గణన ఏదైతే చేయాలని చెప్పని 103 సంవత్సరాల క్రితం చేసినటువంటి కుల గణన 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి చేయనటువంటి దాన్ని ఈనాడు మేము చేసినామని చెప్పని ఒక గంట సేపు మన ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో హిందీలో తెలుగులో మాట్లాడినటువంటి విషయము మేము స్పష్టంగా మనము గమనిస్తున్నాం. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదా? ఎవరు చేయొద్దన్నారా? మీరు బీసీల గురించి మీరు ఇవ్వాల్సినటువంటి పదవులలో ఎందుకు ఇవ్వలేదు? మీ ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవన్నీ కూడా కంటి తుడుపు చేష్టలు, ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాంట్లో 10% మైనార్టీలకు ఎందుకు పెట్టి ఇది స్పష్టత చేయాలి. ప్యూర్లీ బీసీ వాళ్ళకి అని చెప్పని భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ కుమార్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్గం కూడా 142% రిజర్వేషన్ మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి. ఎవరు కూడా మిగతా మత రాజకీయాలతోని మతంతోని రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి రిజర్వేషన్ ఇక్కడ పెట్టొద్దు అని చెప్పని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఏదైతే జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలని చెప్పని 2 విషయాల మీద స్పష్టమైన అవగాహనతో మేము ముందుకు సాగుతున్నాం. మేము అన్ని వర్గాలకు అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. బీసీలలో కూడా ఉపకులాలు, చిన్న చిన్న ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా పైకి రావాలి. అంటే దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి పెద్ద జాతి వాళ్ళు కూడా కానీ, మైనార్టీలు కూడా కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన్స్ కానీ, సిఖ్స్ కానీ, ఇలాంటి అన్ని వర్గాలు కూడా అన్ని ఫలాలు వాళ్ళకు అందాలని 141 కోట్ల మందికి సబ్కే సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిన్నటి రోజున తీసుకున్నటువంటి నిర్ణయము చాలా హర్షించదగ్గటువంటి విషయము. 140 కోట్ల మందికి లబ్ధి పొందేటటువంటిది. బీసీలు కూడా రాజకీయంగా పైకి రావాలని చెప్పని వాళ్ళకి అన్ని ఫలాలు అందాలని భావించేటటువంటి ముందు వరుసలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి నిర్ణయం తీసుకోవడం అతి త్వరలోనే అది కూడా మొదలవుతుంది. ఇది ఏం లేక కాంగ్రెస్ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు మరి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదయా? నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదయా? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలి ఈనాడు దేశ ప్రజలకు. రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో స్వయాన రిజర్వేషన్స్ మీద ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు ఆన్లైన్ లో తీసి చెప్పండి, సమాధానం చెప్పండి. రిజర్వేషన్లు ఉంటే దేశం అభివృద్ధి చెందని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఇదన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున